కొంచెం బెడల్పు జరగండి. మంచిగా మిత్రులు లెక్కనే ఉంటుంది. గౌరవించుకోవాలి. రాదు అన్నట్టు విడిచెట్టు అప్పుడప్పుడు రాదు. మనం టాస్క్ మాది వాడిని తర్వాత ఇప్పుడే కాదు అయిపోయి పొద్దుటికి ఎలక్షన్ 2009 కేసీఆర్ మీద పోటీ చేసాడు. చేసాడా 2009లో రెడ్ ఎన్నుకోండి సార్, కొంతమంది ఎన్నుకోండి. ఓకే సార్, గ్రూప్ ఫోటో దిగు అట్ లాస్ట్. జగిత్యాల నియోజకవర్గంలో 90% పైన గ్రామాలలో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే నాయకులు గెలవడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పాలన ఉన్నది. దాంట్లో భాగంగా జగిత్యాల నియోజకవర్గంలో ఉమ్మడి జిల్లాల్లో చూస్తే ముఖ్యంగా జగిత్యాల జిల్లాకు సంబంధించిన 4-5 నియోజకవర్గాల్లోని వివిధ మండలాల రిజల్ట్లు చూస్తే జగిత్యాల నియోజకవర్గంలో అత్యధికంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సర్పంచ్లు కావచ్చు, ఉప సర్పంచ్లు కావచ్చు, వార్డు మెంబర్లు గెలవడం జరిగింది. కొన్ని చోట్ల ఒకటే పార్టీ వారు ఒకరిపైన ఒకరు పోటీ చేసుకోవడం, ముఖ్యంగా నాకు మద్దతు ఇచ్చిన వారే కొన్ని చోట్ల పోటీ చేసుకోవడం, దానివల్ల కొంత ఓటమి పడలేదు. రాజకీయాల్లో గెలుపోవటం సహజం. నేను కూడా అంతకుముందు పోటీ చేసి ఒకసారి ఓడిపోయిన వాడిని. ప్రజా జీవితం ఉన్నప్పుడు ఎప్పుడు ప్రజల కోసం మనం పనిచేస్తూ ఉండాలి. అప్పుడు మన ప్రజల విశ్వాసం మనం పొందుతాం. రాజకీయం అంటే పొద్దున్న లేతే పంచాయతీలే కాదు, సేవ. మరి ఆ సేవా గుణంతో ఉన్ననాడు మన రాజకీయాల్లో ముందరికి వెళ్తాం. ముఖ్యంగా మన గ్రామాలు పచ్చగా ఎట్లుంటాయో అంతటే ప్రశాంతంగా ఉన్న గ్రామాలు. ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉన్నా కానీ ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని మన గెలిచిన నాయకులు కావచ్చు, గెలిపించుకున్న వాళ్ళు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులు, కొత్త రాజకీయ సమీకరణ వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు అందరూ కూడా మన గ్రామాలను మనం అభివృద్ధి చేసుకోవాలి. దాంట్లో భాగంగా గ్రూపులకు అతీతంగా నేను చెప్తా ఉన్నా, కొంతమంది కొన్ని ఎలక్షన్లో నాకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఓడిపోయి ఉండవచ్చు, మెజారిటీ గెలిచింది, కొన్ని చోట్ల ఓడిపోయారు. కానీ
నా తత్వం ఎట్లుండే అంటే 2014లో అనుకోకుండా రాజకీయాలకు వచ్చినప్పుడు 56,000 ఓట్లు వచ్చిండు. 56,000 నుంచి 104,000 ఓట్లకు పోయినా అంటే నాకు అపోజిషన్ చేసే వాళ్ళని కూడా కలుపుకొని. ఆ తర్వాత మన 23లో నేను పోటీ చేసిన బీఆర్ఎస్కు చాలా ప్రతికూల పరిస్థితులు, చాలా నియోజకవర్గాలు ధర్మపురి, మంచిర్యాల, పెద్దపల్లి చుట్టుపక్కల అన్ని ఓడిపోయినాయి చెప్పదండి. మరి ఇక్కడ నేను గెలిచిన, మీరు అందరు గెలిపించారు, గెలిచడం కాదు గెలిపించారు. ఎందుకు గెలిపించారు అంటే అందరితోటి మంచిగా కలిసి మెలిసి వాళ్ళతో గెలిపించారు. తప్పకుండా నిరంతరం ఒక కుటుంబ సభ్యులాగా మీ అందరికీ అందుబాటులో ఉంటా. ఒక సాయంత్రం 4కి 6 దానికా జరుగుతుంది, బిజీ ఉంటాం. అలా సగం ఫ్రీ ఆపరేషన్లు వస్తాయి, అది మీకు తెలుసు. కాబట్టి మిగతా ఏ సమయమైనా 6:30 తర్వాత దవాఖాన దగ్గరికి వచ్చినా, పొద్దుగాల 7 గంటలకు వీడికి వచ్చినా 5 పిఏలు ఉన్నారు, అందరికీ అందుబాటులో ఉంటారు. నాకు తెలిసి చాలామంది తక్కువ నాయకులు ఇంతమంది పిఏలను పెట్టుకొని ఇంత పెద్ద ఆఫీస్ నడుపుతున్నారు. మీరు ఎనీ టైం రావచ్చు. ఎప్పుడైనా కొద్దిగా నేను ఏదైనా బిజీ ఉన్నా కానీ, పని ఒత్తిడిలో ఉండి మర్చిపోయినా కానీ మీరు కూడా అన్యాయం భావించద్దు. మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే కొద్దిగా వాట్సాప్ తక్కువ చూస్తా, నేను మెసేజ్లు ఎప్పటికప్పుడు చూస్తుంటా. ముఖ్యమైన పని ఇంతకుముందు బస్సు అన్నారు మా పోతారం సర్పంచ్ గారు, మాజీ ఎంపీటీసీ ఉప సర్పంచ్ గారు, తప్పకుండా విషయాన్ని నాకు మళ్ళీ మెసేజ్ పెట్టి సార్ మీకు బస్సు విషయం చెప్పిపోయినా అని చెప్పి మెసేజ్ పెడితే చాలు, నేను మళ్ళీ చూస్తా. అంతేగాని సారు మెసేజ్ పెడితే ఏమనుకుంటాడో అనుకోకరి. మా లక్షదేవపల్లి నాయకులకు తెలుసు, మా 35 ఎప్పుడు పెడతానే ఉంటాడు మెసేజ్. అదేవిధంగా అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటాయని తెలియజేస్తూ గ్రామాలు ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుందాం. త్వరలోనే నిధులు రిలీజ్ అవుతాయి, ఎందుకంటే 2 ఏళ్ళకెళ్ళి పెండింగ్ ఉండే అవి మన కట్టిన పన్ను కేంద్రాలకు పోయి అవి మనకు 15th ఫైనాన్స్ ద్వారా తిరిగి వచ్చేది, అంతేగాని మనకేదో మామూలుగా ఇచ్చేది కాదు. ఉదాహరణ కేంద్రీయ విద్యాలయం అంటే డబ్బులు మనయనే కానీ మనం మంజూరు ఇచ్చారు, నేను ధన్యవాదాలు చెప్పాను. కానీ ఇవి మన గ్రామాలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులు వస్తాయి, మంచిగా సద్వినియోగం చేసుకోండి. దాంతోపాటుగా ఎస్డిఎఫ్ కావచ్చు, కావచ్చు ప్రభుత్వ పరంగా వచ్చే విధంగా కూడా మనం తప్పకుండా చేద్దాం. ఇవాళ ఒక డాక్టర్గా చాలా దవాఖాలు మనం దవాఖాలు తెచ్చుకున్నాం, డెవలప్ చేసుకున్నాం. ఆ విషయాన్ని నేను మొన్న మెడికల్ కాలేజ్ 80% పూర్తయింది, 20% చేస్తలేరంటే విభేదిస్తే రకరకాలుగా కోర్టుల ఎమ్మెల్యే మాట్లాడిపోయాడు. అంటే మొత్తం కంట్రోల్ తప్పి పిచ్చి పిచ్చి మాట్లాడాడు. 12.5% పైసలు వచ్చిండు. కాంట్రాక్టర్ దమ్మున్నాడు కాబట్టి 50 కోట్లు చేతికెళ్ళి పెట్టాడు, ఆ తర్వాత చేతి ఎత్తాడు. మరి చాలామంది అనుకుంటారు సంజయ్ సార్ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు పోతున్నాడు, నేను ప్రభుత్వంతో ఎందుకు పనిచేస్తున్నాను అంటే, నేను వెళ్ళి 41 కోట్లు ఒకటేసారి రిలీజ్ చేయించాను. ఇంకా 63 కోట్ల పనులు ఆ పనులు ఇప్పుడు నడుస్తున్నాయి. కాబట్టి అట్లనే మనకి ఇంకా పెద్ద దవాఖాన, ఇప్పుడు ఎంత దవాఖాన ఉందో అంత దవాఖాన ముందట వస్తుంది. మంజూరు ఇచ్చినా అతి త్వరలోనే భూమి పూజ ఉంటుంది. ముఖ్యమంత్రి గారిని కూడా ఆహ్వానించాను. మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. స్కూల్స్ అవుతున్నాయి. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా వెళ్తున్నా. కానీ నేను అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచినా కాదను, కానీ తాతల నాటికెళ్ళి కూడా పక్కా కాంగ్రెస్ కుటుంబం. కాలువలు తవ్వినాడు, కాలువల మంత్రి ఎవరు అంటే మా తాతనే లేదు వినరా. వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు చెలియల ఫామ్ అయినప్పుడు, పొలాస ఫామ్ జాగా తీసుకున్నప్పుడు అంటే తాతనే. కరీంనగర్ ఆర్టీసీ వర్క్షాప్ 5 మంత్రిత్వ శాఖలు తీసుకున్నారు. జువాడు చొక్కారావు అని ఉంటుంది. ఫస్ట్ కాంగ్రెస్ ఎంపీ ఎవరంటే మా నాన్న చిన్నాన్నే. జైత్యాల గాంధీనగర్ కొద్దిగా చెప్తారు మీ తాత కట్టించండి అని చెప్పేసి. కాబట్టి మళ్ళీ నాకున్న రాజకీయ అనుభవంతో అంత పెద్ద కళ్ళీ కట్టించడం, ఇందులో మీకు వస్తున్నాయి. దాని విషయంలో కూడా మీకు అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. నిరంతరం అందుబాటులో ఉంటా అని చెప్పి నేను మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి సలహాదారు కావచ్చు, ఇండ్ల మంత్రే రెవెన్యూ మంత్రిగా ద్వారా నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి అటాచ్ అయినా. రేవంత్ రెడ్డి గారి కుటుంబం సభ్యులు కూడా బాగా ఫ్రెండ్స్. తప్పకుండా ఏ విషయాలైనా మీకు అందుబాటులో ఉంటూ జైత్యాల ప్రాంతంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.